ఆహ్వానం అందుతుందా నిన్న జరిగిన పరిణామాలు చూస్తాను? వాళ్ళెవరు ఆహ్వానించలేదు, ఆహ్వానించుతారని కూడా నేను అనుకోను. ఈయన వెళ్తానంటే చేర్చుకునేందుకు వీళ్ళు ఏర్పాట్లు చేసి పెడతారు. ఈయనకి వెళ్ళే ఉద్దేశం ఉంటుందని నేను అనుకోను ప్రాక్టికల్ గా. అంటే ఒక అన్నా డిఎంకేనో లేదంటే నిన్న వచ్చి సపోర్ట్ చేసిన ఐఎన్డీఏలో భాగస్వామి కాదు. దాంట్లో నిన్న వచ్చిన వాళ్ళు సమాజ్వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, అవును, శివసేన, ఉద్ధవ్ థాకరేది వీళ్ళకి. అదే సందులో ఏఐఏడిఎంకే గానీ తృణమూల్ కాంగ్రెస్ వీళ్ళకి సంబంధించినటువంటి. ఏఐఏడిఎంకే మళ్ళీ ఐఎన్డీఏకి వ్యతిరేకం. వాస్తవంగా ఇదివరకు ఎన్డీఏ భాగస్వామి, ఇప్పుడు ఇటుకు వచ్చింది అనమాట. అంతే. అట్లాగే తేడా. బీజేపీ వ్యతిరేక పక్షం నేను అనేది. ఇప్పుడు అన్నా డిఎంకే ఐఎన్డీఏ కూటమిలో లేకపోయినా బీజేపీ వ్యతిరేక పక్షమే. దాంట్లోకి ఎందుకు లాక్కొస్తుంది అంటే ఇంకా అప్పుడు మూడు తృతీయ పక్షం వైపుకి రావాలి. అప్పుడు అంటే బీజేపీ వ్యతిరేక పక్షాలన్నీ ఈయన పక్కన చేరుతున్నాయి. కామన్. ఇప్పుడు ఢిల్లీలో ప్రోగ్రామ్ పెడితే ఎవరైనా 10 మందిని రమ్మంటే ఆటోమేటిక్గా వస్తారు. అక్కడ ఏంటంటే పరిచయాలు. ఇప్పుడు బేసిక్ ఏంటంటే ఫ్యూచర్ పాలిటిక్స్ అనేది అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు జగన్ వయసు 50, ఇంకో 20-30 ఏళ్ళు రాజకీయం చేస్తాడుగా అతను. 20-30 ఏళ్ళ రాజకీయంలో